నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హలో ఫ్రెండ్స్, మీకు స్పైయింగ్ గురించి తెలిసే ఉంటుంది. అదేనండి, ఎవరి మీదైనా అనుమానం వస్తే వాళ్ళ మీద కన్నేసి ఉంచడం. సాధారణంగా ఇది ఫ్రెండ్స్ మధ్య, లవర్స్ మధ్య లేదా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, అంతెందుకు ఉద్యోగులపై కూడా యజమానులు కన్నేసి ఉంచుతారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్పైయింగ్ మీరు వింటే అసలు మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఇప్పటిదాకా విని ఉండరు, కానీ ఉండరు. దానికి నేనైతే గ్యారంటీ. అంతలా స్పైయింగ్ ఎవరి మీద ఎవరు చేశారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా పూర్తిగా చూసేయండి, మీకు పూర్తిగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అనుమానం పెనుభూతం అంటారు. ఆ విషయంలో ఎవరైనా సరే వదలకూడదని ఓ దేశం గట్టిగా అనుకొని అమలు చేసింది. మహా అయితే తమ దేశంలోని గూఢాచారుల మీద అని మీరు అనుకుంటే పొరపడ్డట్టే. సాక్షాత్తు తమ దేశ ప్రజలపై నిఘా పెట్టిన మహత్తర దేశం అది. మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసి ఉండాలి, అది మన పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశమే. తమ దేశ ప్రజలపై స్పైయింగ్ చేసింది. అది ఎలాగంటారా? పాకిస్తాన్లో ల్యాప్టాప్ తెరిచి చూస్తే స్క్రీన్ మీద హఠాత్తుగా ఓ మెసేజ్ ఫ్లాష్ అవుద్ది. విత్ లవ్ మార్టోర్ అని వస్తుంది. మార్టోర్ అంటే ఏమిటి? ఇది పాకిస్తాన్ స్పై ఏజెన్సీ ISI ఎంబ్లమ్. 2024 సెప్టెంబర్లో కరాచీలోని ఒక ప్రముఖ క్రిమినల్ లాయర్కు ఇలానే జరిగింది. ఆమె 14 రోజుల అరెస్ట్ నుంచి బయటపడిన రోజు ఆ భయంకరమైన మెసేజ్ వచ్చింది. తన కంప్యూటర్లోని పాస్వర్డ్లు తనకు తెలియకుండానే మార్చబడ్డాయి. అలాగే కొన్ని ఫైల్స్ కరప్ట్ అయ్యాయి. డివైస్లు రిమోట్ కంట్రోల్ అవుతున్నట్టు కూడా అనిపించాయి. ఆమె కేసులు, ఫోర్స్ డిసపియరెన్స్, టెర్రర్ ప్రాసిక్యూషన్స్, రిలీజియస్ ఫ్రీడమ్ పిటిషన్స్ ఇలా 2025 ఫిబ్రవరి వరకు ఆమె ఇంకా వేరే వాళ్ళ పర్యవేక్షణలో ఉందని భావిస్తోంది. ఇది కల అయితే కాదు, రియాలిటీ. నిజంగా పాకిస్తాన్లో జరుగుతుంది ఇదే. ఫ్రెండ్స్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ విషయంపై ఓ సంవత్సరం పరిశోధన చేసింది. 2025 సెప్టెంబర్ 9న విడుదలైన షాడోస్ ఆఫ్ కంట్రోల్, సెన్సార్షిప్ అండ్ మాస్ సర్వేలెన్స్ ఇన్ పాకిస్తాన్ అనే రిపోర్ట్ కొన్ని సంచలనాత్మకమైన వివరాలను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశానికి సంబంధించిన లక్షలాది మంది పౌరులను ఎలా పర్యవేక్షిస్తుందో, సెన్సార్ చేస్తుందో బయటపెట్టింది. ఓ రకంగా చెప్పాలంటే ఇది చైనా గ్రేట్ ఫైర్వాల్ లాంటిది, కానీ పాకిస్తాన్ స్టైల్లో జరుగుద్ది. ఈ రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ 2 ప్రధాన వ్యవస్థలను ఉపయోగిస్తోంది. వెబ్ మానిటరింగ్ సిస్టమ్, అలాగే లాఫుల్ ఇంటర్సెప్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటి వ్యవస్థలను ఉపయోగించి తమ జనాలను మానిటరింగ్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ వ్యవస్థలు ఒకేసారి 40 లక్షల మంది యూజర్లను పర్యవేక్షించగలం, అది కూడా ఎటువంటి వారెంట్లు లేకుండా. అవి వెస్టర్న్, చైనా, UAE టెక్ కంపెనీల నుంచి వచ్చాయి. వీటిలో ముందుగా వెబ్ మానిటరింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇది పాకిస్తాన్ నేషనల్ ఫైర్వాల్ ఇంటర్నేషనల్ యాక్సెస్ని బ్లాక్ చేస్తుంది. స్పెసిఫిక్ కంటెంట్ను సెన్సార్ కూడా చేస్తుంది. అలాగే ఈ WMS 2.0 VPNలను బ్లాక్ చేస్తుంది. అంటే ఏదైనా సైట్లు లేదా వ్యక్తులు అన్లాఫుల్ అని ప్రభుత్వం అనుకుంటే వెంటనే వారి వెబ్సైట్లను మూసేస్తుంది, లేదా వారి వ్యక్తిగత ఖాతాలతో పాటు వాళ్ళ డివైజులు కూడా పూర్తిగా ప్రభుత్వ మానిటరింగ్ వ్యవస్థలోకి వెళ్ళిపోతాయి. సరిగ్గా చెప్పాలంటే జీరో ట్రాన్స్పరెన్సీతో అనుమానితుల బ్రౌజర్ హ్యాబిట్స్ను ట్రాక్ చేసి అనుమానితుల జీవితాన్ని కంట్రోల్ చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇక ఇంకోటి లిమ్స్. ఇది ఫోన్ ట్యాపింగ్ మెషిన్. పాకిస్తాన్ టెలికాం అథారిటీ ఆర్డర్ ప్రకారం ఇది అన్ని టెలికాం కంపెనీల్లో ఇన్స్టాల్ చేయాలి. ECI అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ దీన్ని ఉపయోగించి కాల్స్, టెక్స్ట్ మెసేజెస్, లొకేషన్లు, వెబ్సైట్ విజిట్స్ను ఇంటర్సెప్ట్ చేస్తాయి. జర్మన్ కంపెనీ యుటిమాకో టెక్ UAE డేటా ఫ్యూజన్ మార్గం సప్లై అయింది. ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే అది మీ పూర్తి డేటాను స్కాన్ చేస్తుంది. అంతేకాదు, అనుమానితుల ఫోన్లో లేదా ల్యాప్టాప్లో వాడే HTTP ఫైల్స్లో కంటెంట్, HTTPSలో మెటాడేటా మొత్తం క్షణాల్లో విశ్లేషిస్తుంది. రిపోర్ట్ ప్రకారం లా గైడ్లైన్స్ ఇగ్నోర్ చేస్తూ ఇది 40 లక్షల మందిని ఒకేసారి స్పై చేయగలదు. WMS అలాగే లిమ్స్ వాచ్ టవర్స్ లాగా పనిచేస్తాయి. సాధారణ పౌరుల జీవితాలను స్నూప్ చేస్తాయి. దేశ పౌరుల టెక్స్ట్లు, కాల్స్, ఇంటర్నెట్ అన్నిటి స్క్రూటిన్లో అయిపోతాయి. ఇది డిస్టోపియన్ రియాలిటీ. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను రెస్ట్రిక్ట్ చేస్తుంది. పబ్లిక్ మనీతో ఫండెడ్ ఫారిన్ టెక్తో ఎనేబుల్డ్ డీసెంట్ను సైలెంట్ చేస్తుంది. ఇప్పుడు రియల్ స్టోరీలు చూద్దాం. ముందు చెప్పుకున్న కరాచీ లాయర్ తర్వాత ఒక రిపోర్టర్ వాట్సాప్లో 12 నెలల్లో 2 సార్లు లాగౌట్ అయ్యాడు. కానీ లాగౌట్ అయినా కూడా లాగిన్ కోడ్ SMS వచ్చింది. అంతేకాదు, మెసేజ్లు ఫోన్కు జరగముందే ఇంటర్సెప్ట్ అవుతుంది. రిపోర్ట్లో ఒక జర్నలిస్ట్ చెప్పాడు, కరప్షన్ స్టోరీ పబ్లిష్ చేసిన తర్వాత నా ఫ్యామిలీతో మాట్లాడడానికి కూడా భయంగా ఉంది. వాట్సాప్ కాల్ చేస్తే అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు నెలల తరబడి ఫ్యామిలీతో మాట్లాడకపోతున్నానని బావురమన్నాడు. సెల్ఫ్ సెన్సార్షిప్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆగిపోతున్నాయి. ఇది జర్నలిస్టులు, యాక్టివిస్టులు, సివిల్ సొసైటీని టార్గెట్ చేస్తోంది. సివిక్ స్పేస్ షింక్ అయిపోతుంది. తమ దేశాల పౌరులను నమ్మలేని దేశం కూడా ఓ దేశమేనా? ఎంతైనా దీన్నే అంటారు టెర్రరిస్తాన్ అని. ఈ పాకిస్తానీ స్పైయింగ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చేయండి.